ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ కన్ను వేసింది. అమెరికా టెక్ దిగ్గజాల నుంచి వసూళ్లకు పక్కా స్కెచ్తో ముందుకు వెళ్తుంది. ప్రధానంగా లైసెన్స్ ఫీజులు చెల్లించేలా కొత్త ప్రణాళికలను ఇరాన్ సిద్ధం చేస్తుంది. కేబుళ్ల నిర్వహణ, వాటి మరమ్మతుల హక్కులను కూడా ఇరాన్కు చెందినటువంటి సంస్థలకే అప్పగించేందుకు ప్లాన్ వేస్తుంది. అసలు ఈ రుసుమును ఎలా వసూలు చేస్తారు, ఎంత మొత్తంలో కూడా వసూలు చేస్తారు అన్న దానిపైన మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రానప్పటికీ ఫీజు చెల్లించని సంస్థల డేటా రాకపోకల్లో అంతరాయం ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రపంచ డిజిటల్ వ్యవస్థ పైన ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేసిన తర్వాత హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచానికి అవసరమైనటువంటి మరి ముఖ్యంగా డిజిటల్ వ్యవస్థ పైన ప్రభావం చూపించేటువంటిది కేబుల్ నెట్వర్క్. ఆ కేబుల్ నెట్వర్క్ పైన ఇరాన్ కన్ను వేసి దాన్ని ఎప్పుడు పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తుందా అనేది మాత్రం ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ప్రధానంగా ఆఫ్రికా, ఐరోపా, ఆసియా దేశాల మధ్య ఈ ఇంటర్నెట్ కేబుల్ల వ్యవస్థ గత కొంతకాలంగా కీలకమైనటువంటి వ్యవస్థగా రూపకల్పన చేశారు. దాదాపు ప్రపంచంలో అంటే ఈ మూడు ఖండాల్లో, ఒకవైపు యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో 95% నుంచి 97% వరకు ఇదే కేబుల్ నెట్వర్క్ ద్వారా వెళ్తుంది. సముద్ర అంతర్గత కేబుల్ వ్యవస్థపై ఆధారపడి అనేక దేశాలు కూడా కీలకంగా పనిచేస్తూ ఉన్నాయి. డిజిటల్ యుగంలో కేబులే కీలకమైనటువంటి దశ కాబట్టి ఇప్పుడు తన యొక్క ఆయుధంగా ఇరాన్ మలుచుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక్కసారి మనం కేబుల్ మ్యాప్ ను చూద్దాం, ఇంటర్నేషనల్ వైజ్ గా ఏ విధంగా కనబడుతుందో. హార్ముజ్ జలసంధి గుండా మాత్రమే నౌకలు ప్రయాణం చేస్తుంటాయి. హార్ముజ్ జలసంధి గుండానే ఇంధన సరఫరాకు సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా పనిచేస్తూ ఉంటాయి. కేబుల్ వ్యవస్థ కూడా హార్ముజ్ జలసంధి గుండా మాత్రమే ఏర్పాటు చేశారు. కీలకమైనటువంటి దేశాలకు ఇదే కీలకంగా మారుతుంది. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు అవే తమ కీలకమైనటువంటి ఆదాయ వనరుగా మార్చుకోవాలి అనేది మాత్రం ఇరాన్ ప్లాన్ గా తెలుస్తుంది. హార్ముజ్ జలసంధిని తన కంట్రోల్లో ఉంచుకున్నటువంటి నేపథ్యంలో కేబుల్ వ్యవస్థను కూడా తన కంట్రోల్లో ఉంచుకొని ఈ కేబుల్ వ్యవస్థ నిర్వహణకు సంబంధించి ఇరాన్ కంపెనీల యొక్క ప్రమేయాన్ని క్రమంగా పెంచాలి అనేటువంటి ఆలోచనలో ఆ దేశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కేబుళ్ల నిర్వహణ మాత్రమే కాదు, వాటిని మరమ్మతులు చేయడం, కేబుల్ వ్యవస్థకు అవసరమైనటువంటి రాకపోకలకు సంబంధించి ట్యాక్స్ రూపంలో వసూలు చేయాలి అనేటువంటి ఆలోచనలో మాత్రం ఇరాన్ కనబడుతుంది. ప్రధానంగా లైసెన్స్ ఫీజుల రూపంలో ఈ మొత్తాన్ని కూడా తీసుకునేటువంటి విధంగా మనం చూడొచ్చు. ఒకసారి మనం ఇంటర్నేషనల్ మ్యాప్ యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నటువంటి దాంట్లో చూద్దాం. ఏదైతే కేబుల్ వ్యవస్థ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి ఏ విధంగా సముద్ర అంతర్భాగంలో నిర్మాణం చేసి ఉన్నటువంటి వ్యవస్థ. మరి ఇలాంటి వ్యవస్థ ఒకవేళ ధ్వంసమైతే ఒకవైపు ఇరాన్ వైపు నుంచి, హార్ముజ్ జలసంధి వైపు నుంచి, ఏదైతే గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ దేశాలకి లింకేజ్ అయినటువంటి వ్యవస్థ, ఒకవేళ ఇదే ధ్వంసం అయితే మాత్రం ప్రపంచంలో ఇంటర్నెట్ ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. డిజిటల్ యుగంలో ఆధారపడి, డిజిటల్ మీద ఆధారపడినటువంటి అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ కానివ్వండి, మరి ముఖ్యంగా టెక్నాలజీ వ్యవస్థ, ఐటీ కంపెనీలు, ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఘోరంగా విఫలమయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదే ఇప్పుడు తన ఆయుధంగా మార్చుకునేందుకు మాత్రం ఇరాన్ పూర్తి స్థాయిలో పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. ప్రధానంగా వీటి నిర్వహణ బాధ్యతలను ఇరాన్ చేపట్టబోతుంది. ఇది ఇరాన్ యొక్క ఆలోచనగా తెలుస్తుంది. ఇంటర్నెట్ కేబుళ్ల పైన ప్రధానంగా ఇప్పుడు ఇరాన్ కన్నుపడింది. గత కొంతకాలంగా మనం చూసుకున్నప్పుడు ఉద్రిక్త పరిస్థితులు పీక్ స్టేజ్ కి వెళ్ళినప్పుడు హార్ముజ్ జలసంధి మాత్రమే మా వెపన్ కాదు, కేబుల్ వ్యవస్థ కూడా మా వెపనే. ఒకవేళ అంతర్జాతీయంగా సముద్రం అంతర్భాగంలో ఉన్నటువంటి కేబుల్ వ్యవస్థను గనక మేము ధ్వంసం చేస్తే అమెరికా టెక్ కంపెనీలన్నీ కూడా కుప్పకూలిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. అంత పరిస్థితుల వరకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఇరాన్ పదే పదే ప్రపంచ దేశాలను, మరి ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ను హెచ్చరించినటువంటి వైనాన్ని మనం చూసాం. తాజాగా అదే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ క్లోజ్ చేయడం మాత్రమే కాదు, హార్ముజ్ వెలుపల అమెరికా కూడా క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇరాన్ పూర్తి పర్మిషన్స్ ఇచ్చి ఒక నౌకను వదిలేస్తే అదే నౌకను అక్కడ అమెరికా ఆంక్షలు పెడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవైపు చర్చలు సఫలం కానటువంటి పరిస్థితి, మరోవైపు ట్రంప్ పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు, ఉద్రిక్తాన్ని చెలరేగేటువంటి కామెంట్స్ మాత్రమే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా కేబుల్ నెట్వర్క్ ను తమ ఆధీనంలోకి తీసుకోవాలనేది మాత్రం ఇరాన్ ప్లాన్ గా తెలుస్తుంది. ఇక్కడ ఇరాన్ ఆలోచనలు రెండు కనబడుతున్నాయి. ఒకటి, హార్ముజ్ గుండా వెళ్లేటువంటి నౌకల పైన ట్యాక్స్ వసూలు చేయాలి, ఇరాన్ లో ఇప్పటికే ధ్వంసమైనటువంటి భూభాగాలను పునర్నిర్మించాలి. రెండు, ఏదైతే ఈ కేబుల్ నెట్వర్క్ ద్వారా వెళ్లేటువంటి లబ్ధి పొందేటువంటి ఏదైతే దేశాలు ఉన్నాయో ఆయా దేశాలకు సంబంధించి ఫీజులను వసూలు చేయడం,
ట్యాక్స్ రూపంలో, లైసెన్స్ ఫీజుల రూపంలో ఇవి పూర్తి స్థాయిలో ఇరాన్ పునర్నిర్మాణానికి ఉపయోగపడతాయి. ఇప్పటికే ఇరాన్లో దెబ్బతిన్నటువంటి యుద్ధం కారణంగా నష్టపోయినటువంటి ప్రాంతాల్లో మళ్ళీ పునర్నిర్మించేందుకు దోహదపడుతుంది అనేది మాత్రం ఇరాన్ మాస్టర్ ప్లాన్ గా తెలుస్తుంది. అందుకే కేబుల్ నిర్వహణ, మరమ్మతులు ఇవన్నీ కూడా హక్కులను ఇరాన్కే ఇవ్వాలి. ఇరాన్ భూభాగంలో కేబుల్ వ్యవస్థ నడవాలి అంటే ఆ ప్రాంతంలో నిర్వహణ మొత్తం కూడా ఇరాన్ కంపెనీలే చెందాలి. సో అవే పూర్తి స్థాయిలో గుత్తాధిపత్యాన్ని సాధించాలి. ఇది ఇరాన్ మాస్టర్ ప్లాన్ గా తెలుస్తుంది. మరి చూడాలి, ప్రపంచ దేశాలు, ఐటీలు, బ్యాంకింగ్ వ్యవస్థ సహా డిజిటల్ యుగంలో కేబుల్ మీద ఆధారపడినటువంటి ప్రతి వ్యవస్థ పనిచేయడానికి కూడా ఈ కేబుల్ నెట్వర్కే కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి రుసుం చెల్లించి ముందుకెళ్తాయా, లేదా ఇరాన్ పెట్టేటువంటి ఆంక్షల రూపంలో మళ్ళీ ఇరాన్ పైన ఎదురు దాడి చేస్తాయా అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతున్నా ఇరాన్ దీనికి సంబంధించి ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఒక వ్యూహంతో ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నప్పటికీ అసలు ఎంత రుసుము వసూలు చేస్తారు, ఎంత మొత్తంలో ఆ మొత్తం ట్యాక్స్ రూపంలో ఉంటుంది అన్న దానిపైన ఇప్పటి వరకు స్పష్టత అయితే రాలేదు. ఒకవేళ ఫీజు చెల్లించని సంస్థల డేటా రాకపోకల్ని కూడా నిలిపివేసి అక్కడ ధ్వంసం చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చూడాలి, ప్రపంచ డిజిటల్ వ్యవస్థ పైన దీని ప్రభావం ఏ విధంగా పడుతుంది, మరి ముఖ్యంగా ఇరాన్ నిర్ణయం ఏ విధంగా అడుగులు వేస్తుందో.